సార్ ట్రంప్ దుర్మార్గ వ్యూహం, పాక్ జనరల్తో విందు, ఇరాన్ నేతలకు బెదిరింపులు. చాలానే ట్రంప్ ఈ అంశము నిజంగా ఇప్పుడు ప్రపంచంలోనూ మామూలుగా స్థానిక వార్తలు తప్ప ఇవి వినని వాళ్ళు కూడా భారత పాక్ అంటే సరే ఏదో రెండు దేశాలు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇది. మనం ఎప్పుడు ట్రెండింగ్ అంటే ఏం జరుగుతుంది ఇరాన్ విషయంలో? ట్రంప్ ఎంత మాయనాటకం ఆడాడు, ఇజ్రాయెల్కి ఏదో వద్దని చెప్పినట్టుగా చెప్పి ఇప్పుడు ఆయనే భయంకరంగా ఏమని చెప్తున్నాడు ఆయన? కొమేనీని చంపడానికి మా దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది, ఆయన ఎక్కడున్నాడో కూడా మాకు తెలుసు, కానీ మేము చంపాలనుకోవట్లేదు. ఈ భాష ఏమైనా దౌత్య భాష అండి? ప్రపంచానికి వీళ్ళు ఏమైనా కొమేనికి ఈయన అనధికారికంగా చేసి మేము ఇప్పుడు చంపాలనుకోలేదంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడు అసలు చంపాలనుకుంటారా? చంపాలనుకోలేదు, చంపాలనుకున్నాము, అలాగే ఇజ్రాయెల్ చంపబోతే నేను ఆపాను. ఈ భాష ఏం భాష అండి? అయితే అవతల వాళ్ళేం తక్కువ వాళ్ళు కదా. కొమేనీ కూడా ఒక హెచ్చరిక చేశాడు, మీ ప్రకటనలతో యుద్ధం మొదలైపోయింది, మేము వెనక్కు తగ్గే అవకాశమే లేదు. అలాగే మా యుద్ధ విమానాలు వెళ్ళి మొసాద్ వీళ్ళది ఉంటుంది మొసాద్ అని, ఇజ్రాయెల్ దాని హెడ్ క్వార్టర్నే మేము కొట్టాము అని ఖచ్చితంగా ప్రపంచంలో యుద్ధ పరిశీలకులు చెప్తున్నారు. ఏదో గాజానో లెబనాన్నో దాడి చేసినట్టుగా కాదు, ఇరాన్ అనేది ఖచ్చితంగా మళ్ళీ ప్రతి దాడి చేస్తుంది. టెల్ అవీవ్ మీద అంటే ఇజ్రాయెల్ మీద వేయడానికి వాళ్ళకున్న అవకాశాలు కూడా చాలా ఎక్కువ. కాబట్టి అనవసరంగా ట్రంప్ ఒక దొంగచాటు పద్ధతిలో దాగుడు మూతలాడి ఇరాన్తో యుద్ధం ఆయనే చేస్తున్నాడు. టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్ళిపోమంటాడు. అంటే ఉన్న ఫలానా ఒక దేశం యొక్క రాజధాని మీద మీరు దాడి చేసేసి వందల మందిని చంపేసి దాన్ని ఖాళీ చేయమని అక్కడెక్కడ కూర్చొని చెప్పడానికి మీకున్న అధికారం ఏంటండి? ఇంకోటేమో G7 సమావేశం నుంచి హడావుడిగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన యుద్ధం అంతా ట్రంప్ ప్రకారము అమెరికా ప్రకారమే చేసింది అని చాలా స్పష్టమవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మీరేమి ఇరాన్ ఏమీ లొంగ తీసుకోలేకపోయారు. ఇప్పుడేదో ఈ దాడులతో చేస్తామనుకుంటే మటుకు అమెరికా ఈజ్ మిస్టేకన్. ఇజ్రాయిల్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అలాగే మనం ఈ పెట్రోల్ ధరల రూపంలో, ఆర్థిక సంక్షోభం రూపంలో ఇప్పటికే స్టాక్ మార్కెట్లు క్రాష్ అయిపోతున్నాయి. చాలా తీవ్ర భారతీయులు ఇరాన్లో ఎక్కువగానే ఉంటారు. హైదరాబాద్కు ఇరాన్కు పర్షియన్ మనకు ఎక్కడ చూసినా అది ఉంటుంది. సో చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నటువంటి దేశాలు ఇవన్నీ. నిజానికి హిందీలో లేకపోతే మనం వాడే రెవెన్యూ భాషలో సగం పర్షియన్ భాష, పారసీక భాష ఏదో అంటారు రకరకాలుగా. కాబట్టి అలాంటి చాలా దగ్గరగా ఉన్న ఒక స్నేహపూర్వక దేశాన్ని ట్రంప్ అనవసరంగా ఒక తీవ్రంగా మరింత రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. ఇప్పుడు ఇంకా నేరుగా బెదిరించడం అనేది కనుక మొదలు పెడితే ఈరోజు ఇరాన్ను బెదిరించాడు, ఎల్లుండి ఇండియాను కూడా బెదిరిస్తాడు. ఇంకా దానికి ఏముంది? ఇప్పుడు ఇండియా ఇప్పటికే ఇబ్బంది పడుతుంది కదా. మోదీ కూడా వెళ్ళారు, కలిశారు, అది కూడా మనం మాట్లాడాలి వాస్తవం. సార్, ఈ పాక్ జనరల్తో